వైఎస్ఆర్సీపీకి తలనొప్పులు తప్పడం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశం దక్కుతున్నా ఆ పార్టీ నేతలు చేజేతులా దాన్ని కోల్పోతున్నారు. అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. పార్టీ నేతల మధ్య వర్గపోరు వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద తలనొప్పిని తీసుకొస్తుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో చాలా కాలంగా కాళింగ వర్సెస్ పోలినాటి వెలమ అన్నట్టుగా సాగుతుంది. ఆ క్రమంలోనే ఏ పార్టీలో ఉన్నప్పటికీ పోలినాటి వెలమ నాయకులంతా ఒకే తీరున సాగుతుంటారు అనే అభిప్రాయం ఉంది. ఒకవైపు ధర్మాన బ్రదర్స్, రెండో వైపు కింజరాపు కుటుంబం. అటు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఇటు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, వీళ్ళు నలుగురు కలిసి మొత్తం రాజకీయాల్ని తమ హవా కొనసాగించే దిశలో నడుపుతుంటారు అనే అభిప్రాయం చాలామంది నేతల్లో ఉంది. ఆ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా బాహాటంగానే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కేడీ బ్రదర్స్ అన్నట్టుగా, కింజరాపు, ధర్మాన కేడీ బ్రదర్స్ అన్నట్టుగా వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు. వాళ్ళు కేడీలుగా మారి జిల్లా రాజకీయాలు మొత్తాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తమకు నచ్చినట్టుగా నడుపుతుంటారు అనేటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. అలాంటి క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ మరొక అడుగు ముందుకేశారు. ధర్మాన కృష్ణదాస్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. తనను అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా నిమ్మాడ హైవే మీద అర్ధరాత్రి పూట దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. తనను ఏదైనా చేయాలనుకుంటే రండి అంటూ సవాల్ విసిరారు. తన జోలికి వస్తే సహించబోను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాను ఎంతకైనా తెగిస్తాను అంటూ ప్రకటించారు. రాజకీయంగా తనను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలంటే డిస్మిస్ చేసుకోండి, కానీ తన వ్యవహారం మాత్రం మారబోదు అన్నట్టుగా కృష్ణదాస్కి సవాల్ విసిరారు. దాంతో కృష్ణదాస్ వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్ అన్నట్టుగా శ్రీకాకుళం రాజకీయాలు మారుతున్నాయి. ఇది వాస్తవానికి కుప్పల వెలమ వర్సెస్ పోలినాటి వెలమ అనే దానికి ప్రతిస్పందనగా చాలామంది భావిస్తున్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ విషయంలో ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ని తొలగించి ఆ స్థానంలో పేరాడ తిలక్ని నియమించారు. పేరాడ తిలక్కి అక్కడ పెద్దగా పట్టు లేకపోయినా, రాజకీయంగా అక్కడ కింజరాపు కుటుంబాన్ని ఢీకొట్టే అవకాశం లేకపోయినా, కేవలం దువ్వాడ శ్రీనివాస్ని అడ్డు తొలగించుకునే ఉద్దేశంతోనే సస్పెన్షన్ వేటు వేసి పేరాడ తిలక్ని తెర మీదకు తీసుకొచ్చారు అనే మాట దువ్వాడ వర్గీయుల నుంచి వినిపిస్తుంది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గడిచిన కొంతకాలంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు కాకుండా సొంతంగానే తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పేరాడ తిలక్ సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇటీవల కొంత పుంజుకుంటున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మొత్తం టెక్కలి వైఎస్ఆర్సీపీలో కొత్త కలకలం రేపే దిశలో సాగుతున్నారు. కొత్త కుంపటి రాజేస్తున్నారు. ఇప్పటికే వరుసగా అచ్చెన్నాయుడు గెలుస్తున్నటువంటి తరుణంలో అక్కడ అచ్చెన్నాయుడికి చెక్ పెట్టాలంటే వైఎస్ఆర్సీపీ ఐక్యంగా సాగడం అత్యవసరం అనే అభిప్రాయం సాధారణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉంది. కానీ కుల విభజనలు, దాంతోపాటుగా ఆధిపత్య పోరు, జిల్లా స్థాయి రాజకీయ వ్యవహారాలు, తెర వెనుక నేతలు సాగించేటువంటి మతలబులు అన్నీ కలిసి టెక్కల్లో వైఎస్ఆర్సీపీ పుట్టి ముంచేస్తున్నాయి. ఇప్పుడు నేరుగా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన కృష్ణదాస్ అన్నట్టుగా మారుతున్నటువంటి ఈ వ్యవహారాల్లో ధర్మాన కృష్ణదాస్ కూడా స్పందించారు. తాను అప్పన్నతో మాట్లాడినటువంటి విషయాన్ని అంగీకరించారు. తద్వారా దువ్వాడికి చెక్ పెట్టే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా ఆయన అంగీకరించేశారు. ఇది వైఎస్ఆర్సీపీలో ఆధిపత్య పోరుని చాటుతోంది, ఆ పార్టీ పరువుని తీస్తోంది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దివ్యల మాధురి వాళ్ళ ఉదంతం కారణంగా దువ్వాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్ ఉన్న తరుణంలో ఆయన సాగించేటువంటి వ్యవహారాలన్నీ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చకు తెరలేపుతున్నాయి. ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో చేటు తెచ్చే విషయంగా కూడా మారుతోంది. మరి ఈ విషయాల మీద ఆ పార్టీ అధిష్టానం సకాలంలో స్పందించకుండా ఎందుకు జాప్యం చేస్తుంది? ఇటు ధర్మాన బ్రదర్స్ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? నేరుగా అచ్చెన్నాయుడితో చేతులు కలిపారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి దశలో కూడా దాన్ని నియంత్రించడానికి ఎందుకు సిద్ధం కాలేకపోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ 2024లో ఒక్క స్థానంలో కూడా బోణీ కొట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటే మళ్ళీ కుదేలయ్యే పరిస్థితి వస్తోంది. అటు కాళింగ, ఇటు పోలినాటి వెలమ రెండు కులాల మధ్య ఆధిపత్య పోరుతో వైఎస్ఆర్సీపీ సద్వినియోగం చేసుకోవడానికి బదులుగా కొత్త వివాదాలు కొని తెచ్చుకుంటూ మొత్తంగా తన పరువు తనే బజారు పాలు చేసుకుంటుంది అనే మాట వినిపిస్తోంది. అందుకు దువ్వాడ శ్రీనివాస్
ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన దూకుడు ధోరణితో ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్కి చాలా పెద్ద స్థాయిలో వివాదం చుట్టుముట్టుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది.